మొత్తానికి మంజుమల్ బాయ్స్ చూసాను. సినిమా అయితే క్రేజీగా ఉంది, నాకైతే నచ్చింది. ఇది ఒక మలయాళం ఫిలిం, తెలుగు వర్జన్లో రిలీజ్ చేశారు. మామూలుగా సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక లుక్ వేసా, సినిమా అయితే క్రేజీగా అనిపించింది. అసలు సినిమా యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే 2006లో స్టార్ట్ అవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొడైకెనాల్కి ఒక ట్రిప్ వేస్తారు. అలా ట్రిప్ వేసిన ఆ గ్రూపు కొడైకెనాల్ దగ్గర ఉన్న గుహకి వెళ్తారు. అక్కడ గ్రూప్లో ఉన్న ఒక ఫ్రెండ్ ఒక పెద్ద లోయలో పడిపోతాడు. దాన్ని దయ్యాల లోయ కూడా అంటారు. ఆ లోయలో పడ్డ ఎవ్వరు కూడా ఇంతవరకు బయటికి రాలేదనే స్టోరీస్ ఉంటాయి. సో అలాంటి లోయల నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని కాపాడతారా లేదా, ఒకవేళ కాపాడితే ఎలా కాపాడతారు అనేది స్టోరీ లైన్ సినిమాలో చూపిస్తారు. మనకి సినిమాలో రియల్ లైఫ్ స్టోరీస్ని కూడా చూపెట్టారు. డైరెక్టర్ మాత్రం ఒక గ్రిప్పింగ్ వేలో తీశాడు. ఆ క్యారెక్టర్స్కి మనం ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతాం. మలయాళం మూవీస్ అంటే డ్యూరేషన్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, బట్ ఈ సినిమా డ్యూరేషన్ మాత్రం సినిమాకు తగ్గట్టే ఉంది. అంటే మనం మూవీని ఒక ఫ్లోలో చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ లోయలో జరిగిన సీన్స్ యొక్క విజువల్స్ మాత్రం రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉన్నాయి మూవీలో. సినిమాలో కొన్ని చైల్డ్హుడ్ పోర్షన్స్ని మెయిన్ ఇన్సిడెంట్కి లింక్ చేసి చూపెట్టడం చాలా సూపర్గా ఉంది. మూవీలో ఇంటెన్సిటీ అనేది ఎక్కడ మిస్ కాకుండా క్యారీ అయింది. దానికి గల రీజన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఫస్ట్ హాఫ్లో ఆ ఇంటెన్సిటీ ఉండదు, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఇంటెన్సిటీ బిల్డ్ చేసింది. అండ్ సినిమాలో ప్రియతమా నీ వచ్చేట కుశలమా అనే ఈ లవ్ ట్రాక్ సాంగ్ని కూడా వాడరు. కరెక్ట్గా చూసుకొని ప్లేస్మెంట్ చేశారు. క్రేజీ అనిపించింది. మూవీ యొక్క బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది జస్ట్ ఒక రెస్క్యూ ఆపరేషన్తోనే మొత్తం లాగాలని చూడలేదు. దట్ వాజ్ గుడ్. అండ్ అందరూ యాక్టర్స్ చాలా బాగా చేశారు. బట్ నాకు మూవీలో నచ్చని థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న కొన్ని అవసరం లేని సీన్స్ అండ్ స్లో పేస్ నేరేషన్. ఫస్ట్ 40 మినిట్స్ మూవీ చూస్తుంటే స్లోగా పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా గ్రేట్గా వరల్డ్ బిల్డింగ్ చేయొచ్చు, ఇంకా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు, బట్ లిమిట్ చేశారనిపించింది. సినిమా స్టోరీ మరీ అంత ట్రజాటిక్గా ఏం లేదు, జస్ట్ సింపుల్ స్టోరీయే. అండ్ కొన్ని రియల్ ఈవెంట్స్ ఇంకా డ్రామాటిక్ వేలో చూపించాల్సింది, బట్ అది ట్రై చేయలే. ఓకే, మూవీ వాజ్ గుడ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే సినిమాటోగ్రఫీ, ఎమోషన్ క్యారింగ్, ఇంకా స్క్రీన్ ప్లే సాలిడ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మరీ అంత ఏం అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఇంప్రెసివ్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. కొన్ని సీన్స్ మనం ముందే ఈ సీన్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం క్లైమాక్స్లో, అయినా కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తానికి నాకు సినిమా అయితే నచ్చింది. ఒక సాలిడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సినిమా బోరింగ్ మాత్రం కొట్టదు డెఫినెట్గా. ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. వాచింగ్ దిస్ మూవీ ఈజ్ వర్తీ. సో మీ టికెట్ వర్తీ అవుతుంది. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25/5. సినిమా మాత్రం నాకు నచ్చింది భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టాటా. ఐ విల్ బి